శ్రీమాత్రే నమః. ఈరోజు 16వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. నాత్యశ్నతస్తు, నా అంటే కాదు, త్యశ్నతస్తు అతిగా తినేవాడు కానీ, యోగోస్తి యోగము ఉండును, నచైకాంత మనస్నత, నా అంటే కాదు, చైకాంత మనస్నత ఏమాత్రమూ తినకుండా ఉండేవాడు, నా కాదు, చాతి స్వప్నశీలస్య అతిగా నిద్రపోయేవాడు, జాగ్రత్త అసలు నిద్రపోనివాడు, నైవ కాదు ఖచ్చితంగా, చార్జున అర్జున అని. ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. 17వ శ్లోకం రేపు చెప్పుకుందాం.